బీఆర్ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు మాజీ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారికి, ఆప్తమిత్రుడు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే గంట వెంకటరామరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న బీఆర్ఎస్ శ్రేణులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు రోమ్ నగరం తగలబడతా ఉంటే రాజు పిడేలు వాయించుకుంటూ ఉన్నట్టు 57వసారి రేవంత్ రెడ్డి ఢిల్లీకి ఎండిండు. గొప్పగా ఏదో సాధించినట్టు మరి జూబ్లీస్ ఎన్నికల్లో గెలిచిన నవీన్ యాదవ్ను పట్టుకొని పోయి కొండం దవ్వి ఎలుకను పట్టిన చందంగా ఆ ఎలుక పిల్లని పట్టుకొని పోయి అక్కడ చూపించే ప్రయత్నం చేశారు. ప్రజలకు ఏమన్నా చేస్తున్నారా? రైతుల పక్షాన కేంద్ర ప్రభుత్వంతో ఇంతకుముందు మా వాళ్ళు చెప్పినట్టు ఒక వినతి పత్రం, ఈరోజు పత్తి రైతుల గోస తెలంగాణ మొత్తంలో మరి హృదయ విదారకంగా వారు బాధపడుతున్నారు. అకాల వర్షాలతో లేదా తుఫాను వల్ల దిగుబడి తగ్గిపోతే, దిగుబడి తక్కువైనప్పటికీ కూడా CCI 20 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి కొంటమని చెప్పి ఇప్పటి వరకు 1,17,000 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనడం జరిగింది. 20 లక్షలకు గాను 28 లక్షలు. అంతేకాకుండా 1 ఎకరాకు 7 క్వింటాలు మాత్రమే తీసుకుంటామండి ఆంక్షలు విధించడం. అక్కడో ఇక్కడో రైతుకు మంచిగా పండేది ఉంటే మినిమం 12 క్వింటాలు వచ్చే పరిస్థితి ఉంటే 7 క్వింటాలనే భాష ఎంత అవుతుందో రైతుకు వ్యతిరేకమైన నిర్ణయం. ఎందుకంటే తక్కువ పెట్టుబడి ఎక్కువ దిగుబడి రావాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడైనా రైతులను ఎంకరేజ్ చేస్తూ ఉంటాయి. నూతన వ్యవసాయ విధానాలతోటి దిగుబడి పెరగాలని ప్రోత్సహిస్తూ ఉంటాయి. అట్లా కాకుండా మీరు తక్కువ పండించాలి, తక్కువ అయితేనే ఇస్తామని చెప్పేసి మధ్య దళారులకు తీసుకునే విధంగా దాదాపు 1 ఎకరకు 1,500 నుండి 2,000 నష్టపోయే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దోబూసులు ఆడుతూ ఉన్నాయి. ఈరోజు రైతుని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా నమ్మించి మోసం చేయడం, మోసం చేయడం. రుణమాఫీ చేస్తానని పూర్తిగా చేయలేదు, ఆ రకంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అదేవిధంగా రైతు భరోసా పేరు మీద ఇస్తానని వేసంగి అంతకుముందు వానకాలం ఇవ్వకుండా ఆ రకంగా కొంతమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అకాల వర్షం వల్ల చేతికి పంట అందే సమయంలో అటు వరి కానీ ఇటు పత్తి కానీ మరి తడిసిపోయి ముద్దయిపోతే ఆ రకంగా కొంతమంది నష్టపోయారు. తుఫాను వల్ల అనేక పంటలు నష్టమైతే ఆ రకంగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దాదాపు 710 ఈ రోజుతో కలుపుకుంటే 710 మంది రైతులు వివిధ కారణాల వల్ల, కాంగ్రెస్ వైఖరి వల్లనే, ఇవి కాంగ్రెస్ చేసిన హత్యలు. ఎందుకంటే రైతు పక్షాన ఇప్పటి వరకు ఒక్కసారి కూడా సమీక్ష కానీ రైతుల సమస్యలను ఎట్లా పరిష్కరిద్దామనే ఆలోచన కానీ లేదు. రైతు చనిపోతే ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ ఆ కుటుంబాన్ని పరామర్శించింది లేదు. రైతు బీమా ఎత్తేసిళ్ళు, ఇప్పటి వరకు ప్రీమియం కూడా కట్టలేదు. ఎక్కడ 24 గంటల నాణ్యమైన కరెంట్ ఎక్కడ కూడా రావడం లేదు. ఈ రకంగా ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో తొక్కి మరి ఈరోజు అసలు చెప్పాలంటే సిగ్గుచేటు. ఎందుకంటే ప్రజలు ఇచ్చిన తీర్పును మనం గౌరవిస్తున్నాం, కానీ అనేక రకాలుగా ప్రజాహిత కార్యక్రమాలను అన్నిటిని వ్యతిరేకిస్తూ మేము ఓటేయకపోతే బస్సు బంద్ చేస్తాం, ఓటేయకపోతే సన్నబియ్యం బంద్ చేస్తాం, ఓటేయకపోతే 200 యూనిట్ల కరెంటు బంద్ చేస్తామని చెప్పేసి నిస్సిగ్గుగా బ్లాక్మెయిల్ చేసి మొన్న మరి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలవడం జరిగింది. బైబిల్లో ఒక సూక్తి ఉంది, పిలాతు రాజు 2 నేరస్తులను వారి దగ్గర తీసుకొస్తే బరబ్బా అని ఒక నరహంతకుడు రాక్షసుడు ఉంటాడు. అదేవిధంగా యేసు ప్రభువు కూడా జూదుల రక్షణ కోసం వస్తే ఆయన కూడా నేరస్తుని ముందు పిలాతు రాజు దగ్గర పెట్టినప్పుడు
పస్కా పండుగ రోజు ఒకరిని విడుదల చేయాలని మరి ఒక కట్టడి ఉంటుంది. అప్పుడు ఆ రాజు ఎవరిని విడుదల చేయాలంటే నరహంతకుడైన దేశద్రోహి అయిన బరబ్బాను విడుదల చేయాలని అంటాడు. సో ఆ రకంగా బరబ్బాను విడుదల చేసి యేసు ప్రభుకు శిలువ మరణం వేయడం జరిగింది. శిలువ అంటే అనేక రకాల బాధలు ఉంటాయి శిలువ మార్గంలో. ఆ రకంగా ఈరోజు మరి బరబ్బాకు పట్టం కట్టినట్టే ఈరోజు కాంగ్రెస్కు పట్టం కట్టడం జరిగింది. ఆ ఓటమితో మా బాధ్యత మరింత పెరిగింది. మా శ్రమలు ఇంకా ఎక్కువ కావాలని మేము తెలుసుకున్నాం. తప్పకుండా అనేక హామీలు ఇచ్చి, ప్రత్యేకంగా రైతులకు సంబంధించిన హామీలే కాదు, ఈరోజు రిటైర్మెంట్ అయిన ఉద్యోగులకు 20 నెలల్లో 20,000 కోట్లు అప్పుపడ్డారు. వాళ్ళు రిటైర్మెంట్ అయిన పైసలు వాళ్ళకి రావట్లే. ఫీజు రీఎంబర్స్మెంట్ రాక మొన్న మరి అనేక కాలేజీ యాజమాన్యం వస్తే వాళ్ళని ఎట్లా బెదిరించినో మనం చూసినాం. అదేవిధంగా అనేక రంగాలలో ఎక్కడ ఆఖరికి చివరికి రెసిడెన్షియల్ పాఠశాలలో అన్నం పెట్టడానికి CDFకు సంబంధించిన ప్రభుత్వం దగ్గర ఉన్న CDF నిధుల నుంచి వెళ్ళి 60 కోట్ల రూపాయలు పిల్లలకు అన్నం పెట్టడానికి అల్లకెళ్ళి తీసుకున్న పరిస్థితి సిగ్గుచేటు. 23 నెలలు అయిపోవస్తూ ఉన్నది. ఇప్పటికి కూడా ఒక్కటంటే ఒక్కటి ప్రజాహిత కార్యక్రమం చేయకుండా ఈరోజు దొంగ అన్నట్టు రేవంత్ పాలన ఉన్నది. తప్పకుండా 6-100 మేము ప్రజల పక్షాన ఉంటాం, మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాం. ప్రత్యేకంగా రైతును రాజును చేయాలని కేసీఆర్ చేసిన అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇలా తుంగలో తొక్కే పరిస్థితి ఉన్నది. తప్పకుండా రేపు హరీష్ రావు గారు మరి ఎనుమాముల మార్కెట్ కూడా రావడం జరుగుతుంది, రైతులను పరామర్శించడానికి, పత్తి రైతులను. సో తప్పకుండా ఇక్కడి నుంచి మొదలుపెట్టి రాబోయే రోజుల రైతుల పక్షాన, ప్రజల పక్షాన, వృద్ధుల పక్షాన, విద్యార్థుల పక్షాన ఏ సమస్య వచ్చినా ముందు వరుసలో ఉండి పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.